ఈరోజు హార్వెస్ట్ చేసిన కాయగూరలు, ఆకుకూరలు, పూలు, పళ్ళు ఇలా మొత్తం అన్నీనండి. అవేంటో వన్ బై వన్ మీకు చూపిస్తాను. ముందు ఆకుకూరల నుంచి వద్దామండి. తోటకూర. ఇది నేను సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో కొంచెం తీగజాతి మొక్కలు అవి తీసేసాక కొత్త మొక్కలు పెరిగేలోపు చల్లిన విత్తనాల నుంచి వచ్చిన దిగుబడి అండి ఇదంతాను. అలాగే ఇక్కడ ఈ చుక్కకూర అయితే కనుక నేను ఫ్రిడ్జ్ కంటైనర్ తీసుకున్నాను కదండి పాతది. దాంట్లో మట్టి మిశ్రమం వేసాకండి ఆ కిచెన్ వేస్ట్ ఇవన్నీ డికంపోజ్ అయ్యేలోపు పైన చల్లిన విత్తనాల నుంచి తీసిన చుక్కకూర చాలా వచ్చింది. అది చాలా మందికి ఇచ్చేసాను. కొద్దిగా ఉంటే అది కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇక కొత్తిమీర గార్డెన్లో ఎప్పుడు ఉండేలాగా చల్లుకుంటూ ఉంటానండి. వన్ బై వన్ ఒక కుండీ అయిపోయేసరికి ఇంకొక కుండీ వస్తూ ఉంటుందన్నమాట. ఇక జామకాయలు కోద్దాం అనుకునే లోపే పండిపోయినాయి. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అంటే మాకు ఎంతవరకు అవసరమో అంతే హార్వెస్ట్ చేశాను ఇక్కడ. ఇక ఈ తీగ పచ్చలి తీగలు పెరిగిపోతూ ఉంటాయండి. మనం కట్ చేయకపోతే అల్లుకుపోతూ ఉంటాయి. అందుకని ఆ తీగ పచ్చలు కూడా హార్వెస్ట్ చేసేసాను. ఎర్రది చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువండి. ఇక బెండకాయలు కొద్దిగానే అంటే మనకి బెండకాయలు కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకుంటాం కదండి. ఒకసారి వంకాయలాగా టమాటాలాగా కోసేయలేం కదా. ఇక గోంగూర ఇవి కూడా కుండీలు క్లియర్ చేసేసానండి. మళ్ళీ విత్తనాలు నాటుకుంటే మళ్ళీ మొదలైపోతాయి. అలాగా మనకి ఆకుకూరలు ఎప్పుడు ఉండేలాగా ప్రత్యేకంగా కుండీల్లో వేసుకోకుండా మనం వేరే కుండీల్లో కొద్ది కొద్దిగా చల్లుకున్నా, లేదంటే మనం కంపోస్ట్ అవి తయారు చేసుకుంటున్నాం ఆ కుండీల్లో చల్లుకున్నా చక్కగా మనకి ఆకుకూరలు ఎప్పుడు రెడీగా వచ్చేస్తాయి. ఇక ఇక్కడ 2 రకాల నల్లేరండి. పలక మోడలు, అలాగే కొంచెం ప్లెయిన్గా ఉండి బోన్ షేప్లో ఉండేది. ఏదైనా సరే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ. మనం ఈజీగా పెంచుకోవచ్చండి. మనం చక్క పొడి పచ్చడి కింద ఇలా చేసుకోవచ్చు. బోన్ స్ట్రెంత్కి చాలా మంచిదండి. ఇక్కడ మీకు బుడమకాయలు ఏవో నిమ్మకాయల్లో ఉన్నాయి కదండి. ఇవి నిమ్మకాయల కంటే చిన్న సైజులో ఉన్నాయండి. ఏదో దోసపాదు కదా నేను ఉంచితే బుడమకాయలు వచ్చినాయి. సరే అండి, ఏం చేస్తాం. ఏదైనా సరే మనం సేంద్రియంగా పండించుకున్న దాంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ప్రతి కాయగూరకు కానీ ఆకుకూరకు కానీ దాని విలువలు దానికి అలాగే ఉంటాయి కదండి. అందుకని ఇంకా ఈ బుడమ దోసకాయ హార్వెస్ట్ చేసేసాను. ఆనపకాయ అండి. ఆనపకాయ కూడా ఫస్ట్ టైం అనమాట వచ్చింది. ఇక పూజ కోసం సెంపెంగ పూలు, మినీ మార్నింగ్ గ్లోరీ. ఇదండి ఈరోజు మేము హార్వెస్ట్ చేసిన పంట.